తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా తమ డిమాండ్లను పరిష్కరించాలని వీరశైవ లింగాయతులు జంగమలు డిమాండ్ చేశారు. అనంతపురం నగరంలో వీరశైవ జంగమ అధ్యక్షులు రాజు, సెక్రటరీ సీతాష్, ఇతర ముఖ్య నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ తమకు కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇందులో ముఖ్యంగా శ్రీశైలం బోర్డు చైర్మన్ అలాగే కమిటీలో సభ్యులుగాను టీటీడీ బోర్డులో సభ్యులుగాను అవకాశం కల్పించాలన్నారు. మరోవైపు తిరుమలకు క్షేత్ర పాలకుడిగా ఉన్న పరమశివుని భక్తులుగా ఉన్న తమకు అక్కడ ఒక మఠం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని వారు కోరారు. అలాగే వీరశైవ లింగాయతులకు జంగములకు రాష్ట్ర కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది తాము ఉన్నామని, అయితే ఏ ప్రభుత్వము తమకు న్యాయం చేయలేదన్నారు. ఎన్నికల ముందు మీరు హామీ ఇచ్చారు కనుక ఖచ్చితంగా వాటిని వెంటనే నెరవేర్చాలని వారు సీఎం చంద్రబాబును కోరారు. వీరశైవ లింగాయత్స్ విషయంలో కొన్ని తెలుగుదేశం వాళ్ళు వచ్చినప్పుడు మాకు ఏమని ఇచ్చినారంటే, మన తెలుగుదేశం వస్తే కొన్ని మీకు మంచి ప్రిఫరెన్స్ ఇస్తానన్నారు. మేము ఎక్కువ ఏం కోరుకోవడం లేదు. ఒకటి శ్రీశైలంలో వీరశైవ లింగాయత్స్కు ప్రెసిడెంట్ కానీ, లేదా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక మెంబర్షిప్ కానీ, అక్కడ మా స్వామీజీల వారికి ఇంతవరకు మా వీరశైవ లింగాయత్స్కు ఒక ఇది కూడా లేదు, స్థలం లేదు, మఠం లేదు. అక్కడ మాకు ఏదో మా కోరిక ప్రకారం ఒక స్థలం ఇస్తే మేమే దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాం. ఇది మా కోరిక. ఇక్కడ అనంతపురంలో లింగాయత్స్ 1,80,000 మంది ఉన్నాము. కర్నూలులో 2,90,000 దగ్గర 3 లక్షలు. టోటలీ ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల మంది వీరశైవ లింగాయత్స్ ఉన్నాం. ఇంతవరకు మేము ఎక్కడ ఏ పార్టీలో కూడా అడగలే. ఆ రోజు మీరు మాకు ప్రామిస్ చేసినారు తెలుగుదేశం వాళ్ళు, మనకి మీరు వస్తే మీకు శ్రీశైలం కానీ తిరుపతిలో కానీ ఏదైనా అరేంజ్ చేస్తామని. దయచేసి మీరు మమ్మల్ని గుర్తించి ఏదైనా ఒకటి ఇవ్వాలని కోరుకుంటున్నాం. శ్రీశైలంలో కానీ ప్రెసిడెంట్ కానీ, తిరుపతిలో మెంబర్షిప్ కానీ, ప్లస్ స్థలం కూడా కావాలి మాకు. వీరశైవ లింగాయత్స్కి శివుని భక్తులు కాబట్టి మాకు ఒక స్థలం ఇస్తే గుర్తింపు ఉంటుంది. అది మా కోరిక. శ్రీశైలంలో ప్రధాన అర్చకులు కూడా వీరశైవలో ఉన్నారు. అక్కడ పీఠం, జంగమ పీఠం ఉన్నది. పంచాచార్యులు ఉంటారు మనకి. అక్కడ శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్ పోస్టు వీరశైవులకు ఇవ్వాలని, మరియు తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్స్గా అవకాశం ఇవ్వాలని, తిరుమల క్షేత్రపాలకు శివుడే కనుక ఇంతవరకు అక్కడ వీరశైవులకు ఒక సత్రం కానీ స్థలం కానీ ఇంతవరకు లేదు. అన్ని కులస్తులకి ఉన్నాయి. అక్కడ ఒక సత్రానికి కట్టుకోవడానికి భూమిని ఇస్తే మేము దాన్ని అభివృద్ధి చేసుకుంటామని సభాముఖంగా తెలుస్తున్నాం. వీరశైవుల్లో గురువైనటువంటి జంగం కులస్తులు, శిష్యులైనటువంటి లింగాయత్స్ ఉంటారు. మాకు ప్రత్యేకత ఏమంటే మెడలో లింగధారణ ఉంటుంది. ప్రతి ఒక్కరి లింగధారణ ఉంటుంది కాబట్టి మేము వీరశైవులుగా కొనసాగుతాం. మాకు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్పిందంటే, శ్రీశైల పీఠంలో అక్కడ అధ్యక్షులుగాను మెంబర్లుగాను వీరశైవులకే ప్రిఫరెన్స్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ మాట ఇవ్వకపోయినా ఆ ప్రభుత్వంలో కొనసాగినారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మాట ఇచ్చింది కాబట్టి దాన్ని కట్టుబడి మా కులస్తులకు ప్రిఫరెన్స్ ఇవ్వాలిగా కోరుతున్నాం. శ్రీశైల దేవస్థానం యొక్క కమిటీలో అధ్యక్షులుగాను మరియు మెంబర్లుగాను సాధ్యమైనంత వరకు ఎక్కువగా మా వీరశైవులకు ప్రిఫరెన్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం.